నంద్యాల జిల్లా షిరివేలమెట్ట వద్ద బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నుంచి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్కు వెళుతున్న ఏఆర్ బీసీవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బుధవారం అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత నంద్యాల జిల్లా షిరివేళ్ల మండలం షిరివేలమెట్ట వద్ద ప్రమాదానికి గురైంది. బస్సు టైరు పేలటంతో అదుపు తప్పిన వాహనం డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం అనంతరం బస్సుకు మంటలు చెలరేగగా ఆ దారిన వెళ్తున్న డీసీఎం వాహన డ్రైవర్ తన వాహనాన్ని ఆపి బస్సు అద్దాలను పగలగొట్టడంతో పలువురు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. కిటికీల్లో నుంచి దూకిన క్రమంలో 10 మందికి పైగా ప్రయాణికులు స్వల్ప గాయాల పాలయ్యారు. మంటలు వేగంగా విస్తరించడంతో లారీ కూడా పూర్తిగా కాలిపోయింది. బస్సు డ్రైవర్తో పాటు లారీ డ్రైవర్, క్లీనర్ మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. ప్రయాణికులు లగేజీ మొత్తం బూడిదైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రయాణికులను నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బుచ్చి నుంచి మేము నెల్లూరు నుంచి బస్ వస్తుంది. అది బుచ్చిలో మాది స్టాప్. బుచ్చిలో ఎక్కాము. 12:30 అప్పుడు బస్ కూడా ఆపింది. వాష్రూమ్స్ అని ఒక 10-15 మినిట్స్ ఆపింది బస్ కూడా. 1:20 అప్పుడు ఒక్కసారిగా బస్సు ఒక షేక్ చేసింది. ఇలాగా షేక్ చేసింది. అందరం పడిపోయినా, అందరూ అరుస్తున్నారు. అందరు ఫ్రంట్కి వచ్చేసినారు. అది ఓపెన్ అవుతుందని. ఎగ్జిట్ డోర్ ఓపెన్ కాలే, క్లోజ్ అయిపోయింది. ముందు మొత్తం మంటలు వస్తున్నాయి. ఇక్కడ ఎవరో ఒక ఆయన వచ్చి ఏదో పగలగొట్టిండు. అందరు ఇందులో నుంచే బయటకు దూకేసినాం. ఇక దూకేసిన 5-10 నిమిషాలకే బస్సు బాగా మొత్తం వచ్చేసింది. మంటలు అంటుకుంది. హైదరాబాద్ ఫెస్టివల్ కానీ ఊరికి వచ్చాము. లేదు, ఫెస్టివల్ అని ఊరికి వచ్చాము. బుచ్చిరెడ్డిపాలెం. ఈరోజు రాత్రి సుమారు 1:40 ఆ టైంకి నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఒక ప్రైవేట్ బస్ది ఫ్రంట్ రైట్ సైడ్ ఉన్న టైర్ బర్స్ట్ అయ్యి బస్ రోడ్ డివైడర్ని దాటేసి అటు పక్క వెళ్ళి అక్కడి నుంచి ఆపోజిట్ సైడ్ నుంచి వస్తుండగా ఒక లారీని గుద్దేసింది. ఈ యాక్సిడెంట్ వల్ల both the vehicles caught fire as well. Kani all the passengers are safe. Passengers andaru safe ga bus nunchi digaru. కొంతమంది లోకల్ పీపుల్ అండ్ పోలీస్ పర్సనల్ వెంటనే స్పాట్కి రీచ్ అయ్యి బస్లో ఉన్న ఎగ్జిట్ అండ్ విండోస్ని కొట్టి అక్కడి నుంచి ప్యాసింజర్స్ అందరూ సేఫ్గా బస్ నుంచి బయటకి వచ్చారు. బస్లో మన దగ్గర ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 36 ప్యాసింజర్స్ ఉన్నారు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సేఫ్. 4 ప్యాసింజర్స్కి స్మాల్ ఫ్రాక్చర్ ఇంజరీస్ అయినాయి. ఆల్ ది ఇంజరీ ఉన్న ప్యాసింజర్స్ దే హ్యావ్ బీన్ సేఫ్లీ మూవ్ టు జీజీహెచ్ నంద్యాల. కానీ ఈ యాక్సిడెంట్లో ముగ్గురు, ఒక బస్ డ్రైవర్, దెన్ ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చిన లారీ డ్రైవర్ అండ్ లారీ క్లీనర్, ముగ్గురు పర్సన్స్ దే హ్యావ్ పాస్డ్ అవే. their bodies are also being right now moved to hospital. So that is the information which we have right now. Traffic has been cleared. Traffic is moving smoothly. For now, bus and lorry scene lo మేము ఉంచాము. RFSNL అండ్ FSL టీమ్స్ ఇప్పుడు కర్నూలు నుంచి వస్తున్నాయి కాబట్టి వాళ్ళు చూసి ఫైర్ కాజ్ ఇప్పుడు చూస్తే బికాజ్ ఆఫ్ యాక్సిడెంట్ ఓన్లీ, బికాజ్ బోత్ బస్ అండ్ లోరీ బ్యాటరీస్ ఉన్నాయి. సో దానివల్ల అవి ఉండొచ్చు. కానీ అది RFSL అండ్ FSL టీమ్స్ వచ్చి వాళ్ళే ఇది కన్ఫర్మ్ చేస్తారు.
So that is the information we have from now. అది కొట్టుబెట్టి కాలు పోయింది అది అదే వస్తుంది అన్నాడు కానీ ఎంత ట్రై చేసినా వెనక డోర్ ఓపెన్ ఎంతమంది వచ్చు ప్రయాణికులు? ఫుల్ అయిపోయింది సార్ బస్సు అంటే ఆల్మోస్ట్ అంటే ఎంత ఉంటారు కెపాసిటీ? 35-36 మంది. 36 ట్రావెల్స్ ఏ ట్రావెల్స్? ప్రొద్దుటూరు అనుకుంటా ARBCVR. ఎక్కడి నుంచి ఎక్కడికన్నా? నెల్లూరు టు హైదరాబాద్ ఓపెన్ కాదు ఎంత ట్రై చేసి సైడ్ నుంచి ఎవరు అద్దాలు పగొట్టారు బయట పోయేవాళ్ళు ఒక డీసీఎం వ్యాన్ డ్రైవర్ కొట్టాడు దానివల్ల ఇంకా అందరం దానివల్ల పాప మా అబ్బాయి సైడ్ ఉన్న సార్ క్లీనర్ సార్ నా సైడ్ ఎమర్జెన్సీ ఓపెన్ అయింది, డౌన్ సైడ్ ఓపెన్ అయితే అది ఓపెన్ చేశాను. బ్యాక్ సైడ్ అంటే నా సైడ్ లోపలంతా డబ్బులు క్యాష్ మొత్తం వెనక్కి వచ్చి కేకేస్తున్నాను బయట ఇస్తే నా సీట్ పక్కనే ఉంది. నా సైడ్ డోర్ ఇలా కింద కనగానే ఓపెన్ అయిపోయింది. అందరూ సేఫ్ అయ్యి ఎవరు కానీ డ్రైవర్ చచ్చిపోయినట్టున్నాడు. ఫస్ట్ డ్రైవర్ స్పాట్లో మొత్తం కాళ్ళు కాళ్ళు మొత్తం అన్ని తగలబడిపోయి మొత్తం అమ్మని రమ్మని సార్ మేము నిలబడలేకపోతున్నాం. చెప్పేది రోజులు రానుకొని వెళ్తా ఉన్నాం. కూడా లేదు, టైర్ పోయింది. ఇక ఎమ్మడే టైర్ పోతుంది. నేను మేలుకొని ఉన్నాను టైర్ పగులుతాను అన్న అంటే డివైడర్ తెచ్చి ఎలా పగిలిందో రన్నింగ్లో పగిలింది. మేము అన్ని పొద్దున కూడా చెకింగ్ చేసుకొని పొద్దున చెక్ చేసుకున్నప్పుడు టైర్ పగిలితే ఏమైనా పెద్ద బస్ సౌండ్ ఏమైనా సౌండ్ వచ్చింది సార్. బాగా సౌండ్ వస్తానే అప్పటికి అందరూ అలర్ట్ అయిపోయినా. అలర్ట్ అయిపోయి డివైడర్ ఎక్కితే అర్థం పగులుతానే నేను పోయి కింద పడినా ఆ వల్ల తోడుతో వచ్చిన అందులో అద్దాలు వగలు కొట్టేసినాను. అద్దాలు వగలుకొట్టి ఎమర్జెన్సీ డోర్ అన్న లోపల నుంచి లాక్ తీయమని చెప్పేసిన. తీపిస్తాను నేను రాడ్ తీసుకొని అద్దాలు బాగా కొట్టేసి క్యాచింగ్ చేయాలందరినీ దింపుతున్నాను. ఫైర్ ఎలా స్టార్ట్ అయింది? ఫైర్ అందరు దిగిపోయిన తర్వాత స్టార్ట్ అయింది సార్. అంటే ముందు బస్సులో స్టార్ట్ అయింది, లోరీలో స్టార్ట్ అయింది ఫైర్? ఫైర్ అదే లారీలో నుంచి స్టార్ట్ అయిందా బస్సులో నుంచి స్టార్ట్ అయిందా అని అడుగుతున్నారు. అది క్యాచింగ్ దింపుకున్న 5 నిమిషాలకు అయింది సార్. అది అయినట్టు కూడా నాకు స్టార్ట్ అయింది. కొంచెం లేట్గా ఫైర్ స్టార్ట్ అయింది, ఇబ్బంది జరిగింది. మనం ఫస్ట్ క్యాచింగ్ కాపాడుకోవాలి. ఎంతమంది ఉన్నారు? 36 ఉన్నారా? అందరూ అక్కడి నుంచి ఎక్కారా? నెల్లూరులో ఎక్కారా అందరూ? నెల్లూరు నుంచి వచ్చింది. దారిలో ఎవరు ఎక్కలేదు? దారిలో ఎవరు కడపలో ఎవరు ఎక్కారు? కడప ప్యాసెంజర్స్ అందరూ సేఫ్గా ఉన్నారు. ప్యాసెంజర్స్ డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. సో ఒక పర్సన్కి ఒకరికొకరితో మాట్లాడి పైన ఒక అబ్బాయి కూర్చో ఉన్నాడు. పైన నేను క్లీనర్ బస్సు మీద కూర్చోండి. సైడ్ బ్లాస్ట్ కొంచెం లేట్గా ఫైర్ స్టార్ట్ అయింది, ఇబ్బంది జరిగింది. మనం ఫస్ట్ క్యాచింగ్ కాపాడుకోవాలి. ఎంతమంది ఉన్నారు? 36 ఉన్నారా? అందరూ అక్కడి నుంచి ఎక్కారా? నెల్లూరులో ఎక్కారా అందరూ? నెల్లూరు నుంచి వచ్చింది. దారిలో ఎవరు ఎక్కలేదు? దారిలో ఎవరు కడపలో ఎవరు ఎక్కారు? కడప ప్యాసెంజర్స్ అందరూ సేఫ్గా ఉన్నారు. ప్యాసెంజర్స్ డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. సో ఒక పర్సన్కి ఒకరికొకరితో మాట్లాడి